అదృష్టమైనటువంటి పాఠశాల. ఏ విషయానికి వచ్చినా కూడా ఎందుకనంటే ఇంత పెద్ద ఎత్తున మన పాఠశాలలో ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడానికి మరి ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి మరి వచ్చేసినటువంటి ముఖ్యమైనటువంటి పెద్దలకు ఇట్లా మన స్కూల్లో అనుకుంటున్నాము. ఒక 130 స్టూడెంట్స్ ఉన్నారు. జామ్నీ విలేజ్ అంటే జామ్నీ అంటే ఆదివాసీ విలేజ్, ఏజెన్సీ విలేజ్ అనగానే నేను మామ చలో ప్రొసీడ్ కండి. మీరు వచ్చిన తర్వాత మాకు అక్కడ వచ్చిన తర్వాత మామ కూడా వచ్చాడట స్కూల్కి. ఒకసారి వచ్చి చూసి డేట్ ఫైనల్ చేసుకొని వెళ్ళారు. వచ్చిన క్రమంలో టీచర్స్ అందరితో మాట్లాడడం జరిగింది, మీ గురించి మాట్లాడడం జరిగింది. చాలా ఆదర్శంగా ఉంది మీ స్కూల్, చాలా ఆదర్శంగా. అందరు కూడా పేరెంట్స్ కానీ పిల్లలు కానీ చాలా మాకైతే ఇట్లా మన స్కూల్లో అనుకుంటున్నాము. ఒక 130 స్టూడెంట్స్ ఉన్నారు. జామ్నీ విలేజ్ అంటే జామ్నీ అంటే ఆదివాసీ విలేజ్, ఏజెన్సీ విలేజ్ అనగానే నేను మామ చలో ప్రొసీడ్ కండి. మీరు వచ్చిన తర్వాత మాకు అక్కడ వచ్చిన తర్వాత మామ కూడా వచ్చాడట స్కూల్కి. ఒకసారి వచ్చి చూసి డేట్ ఫైనల్ చేసుకొని వెళ్ళారు. వచ్చిన క్రమంలో టీచర్స్ అందరితో మాట్లాడడం జరిగింది, మీ గురించి మాట్లాడడం జరిగింది. చాలా ఆదర్శంగా ఉంది మీ స్కూల్, చాలా ఆదర్శంగా. అందరు కూడా పేరెంట్స్ కానీ పిల్లలు కానీ చాలా మాకైతే ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా.